అందరూ నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు మనము ఒక ప్రధానమైనటువంటి మన జాతీయ స్వాతంత్ర ఉద్యమానికి ప్రధాన భూమిక పోషించేటువంటి గాంధీ గారి ఆశ్రమం దగ్గర ఉన్నాము. ఈ ఆశ్రమం మన నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో ఉంది, పెన్నా అనేది పక్కన. మరి ఈ ఆశ్రమం ఎక్కడెందుకు ఏర్పాటు చేశారు, దీన్ని అనుకున్నటువంటి కథా విషయం ఏంటి, ఈ విశేషాలు ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనము నెల్లూరు మైపాడు మధ్యలో ఉన్నటువంటి కొత్త కాలమైన ప్రాంతంలో ఉన్నాం. మీరు బోర్డు చూసే ఉంటారు. ఆ మార్గాన్ని తెలియజేస్తూ నెల్లూరు నుంచి మైపాడు వెళ్ళేటువంటి మార్గమధ్యం ఇది నెల్లూరు పొలిమేర లెక్క వస్తుందన్నమాట. ఈ ప్రాంతాన్ని కొత్త కాలం అంటారు. ఇక్కడి నుంచి మనం ఎడమకి తిరిగితే నేరుగా పల్లిపాడుకి వెళ్ళవచ్చు. అంటే మన గాంధీ ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడికి మనం నేరుగా చేరుకోవచ్చు అనమాట. ఇలాగ ఎప్పుడు కూడా ఈ కొత్త కాలం సెంటర్ నుంచి ఆటోలు ఉంటాయి. అలాగే నెల్లూరు బస్టాండ్, అంటే నెల్లూరులో 2 బస్టాండ్లు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఆటో సౌకర్యం ఉంటుంది. ఇప్పుడు మనం పల్లిపాడుకి వచ్చేసాము. నేరుగా ఈ పల్లిపాడు నుంచి నేరుగా మనం వెళ్ళామంటే ఈ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం అంటారు. ఎందుకంటే పినాకిని అంటే పెన్నా నది అంచున ఈ యొక్క ఆశ్రమం ఉంది కనుక దీని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం అంటే ఆ రోజు మహాత్మా గాంధీ తన సత్యాగ్రహ ఉద్యమాన్ని నడుపుతున్న కాలంలో ఈ యొక్క ఆశ్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేరుగా స్వయంగా గాంధీ మహాత్ముడే ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఆ విశేషాలను కూడా మీకు నేరుగా ఆడ లోపల విశేషాలు ఉన్నాయి, తెలియజేస్తాను. ఇక్కడి నుంచి చూస్తే మెట్రో రోడ్లే ఉంది కానీ లోపల బాగానే ఉంటుందండి. అంటే ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలోనే రెక్టా సంస్థ వాళ్ళు దీన్ని పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిసింది. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చండి. ఎవరికైనా అనుమతి ఉంది. మనం వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ యొక్క సత్యాగ్రహ ఆశ్రమాలను చూడొచ్చు. లోపల ప్రాంగణం దట్టమైనటువంటి చెట్లతో పచ్చని ప్రకృతి మధ్య బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది అప్పట్లో ఏర్పరిచినటువంటి ఆశ్రమం. మనం దగ్గరికి వెళ్తాము. దానికి ఎదురుగా ఇప్పుడు ఈ మధ్య కొత్త నిర్మాణం కూడా చేశారు. ఇదేంటంటే అది కూడా చూపిస్తాను. మనం లోపలికి వెళ్ళగానే ఎడమవైపుగా చూస్తున్నారు కదా బిల్డింగు, ఇది రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే లైబ్రరీ, స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి ఒక లైబ్రరీ ఉంది. అలాగే లోపల గాంధీ మహాత్ముని యొక్క ముఖ్య విశేషాలతో ఒక ఫోటో గ్యాలరీ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలని ఇక్కడ బోర్డు మీద రాస్తున్నారు. మనం ఆ పద్ధతులన్నీ ఇక్కడ ఖచ్చితంగా పాటించాలి. అంటే మద్యపానం ఇక్కడ చేయకూడదు, పరిశుభ్రత పాటించాలి, ఇలాంటివి మహాత్మా గాంధీ గారు ఏది చెప్పారో అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చుట్టుపక్కల కూడా ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం. ఆ పెద్ద చెట్లే కాదు, ఇంకా పొలాలు కూడా ఉన్నాయండి. చూసారు కదా, పచ్చని పొలాలు ఉన్నాయి, రకరకాల పంటలు పండిస్తారు. ఇదంతా కూడా ఆశ్రమం ఉంది అనమాట. ఈ ఆశ్రమం యొక్క ఆధ్వర్యంలో చేస్తున్నట్టువే. ఇక్కడ పండిన పంటలు కూడా ఈ ఆశ్రమాన్ని అమ్మి ఆశ్రమానికి వినియోగిస్తుంటారు. ఇది ప్రధానమైనటువంటి ముఖద్వారం, అంటే ఆశ్రమానికి ముందు భాగం ఇది పల్లిపాడు. ఈ పల్లిపాడు తెలుసు కదా, ఇందాక చెప్పానంటే నెల్లూరు జిల్లాలోని ఇందుకూరిపేట మండలంలో ఉన్నటువంటి పల్లిపాడు గ్రామంలో ఈ యొక్క మహాత్మా గాంధీ ఆశ్రమం అనేది ఉంది. చాలా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం అన్నమాట. పచ్చని చెట్లు, చుట్టూ పొలాలు, ఎంచక్క ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు అయినా సరే అక్కడ సేద తీరవచ్చు. ఇక్కడ మనం చూస్తుందంటే కొనక కనకమ్మ, ఈవిడ నెల్లూరు జిల్లాలో తొలి స్వాతంత్ర ఉద్యమరాలుగా చెప్తారు. ఈవిడ ప్రోత్సాహంతోనే ఈ యొక్క ఆశ్రమం ఇక్కడ, అంటే ఈమె యొక్క నేతృత్వంలోనే ఈ యొక్క గాంధీ ఆశ్రమం అనేది ఏర్పాటు జరిగింది. మరికొందరు కూడా అక్కడ ఆ ఆశ్రమం ఇక్కడ నిర్మాణం కావడానికి
తమ వంతు కృషి చేశారు. వారిని కూడా మనం అంటే వారి ఫోటోలు, వారి వివరాలు కూడా మనం చూద్దాము. ఆ! ఈ స్వా మహాత్మా గాంధీ గారి చక్కని ప్రతిరూపం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు చూడండి. ఈ ముఖ్యంగా జాతీయ పర్వదినాలప్పుడు ఇక్కడ చాలా విశేషంగా జనాలు అంటే దేశభక్తులు ఇప్పటికీ దేశం మీద ఆసక్తి గల వాళ్ళు ఉన్నారు. అందరూ వస్తుంటారు, చూస్తుంటారు. ఇక్కడ చూడండి రుస్తుంజీ భవన్ అని. రుస్తుంజీ భవన్ అనా ఇది ఏంది దీని కథామయ విషయం. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మరిన్ని విశేషాలతో ఆ వివరాలు తెలియజేస్తాను. ఈ లోపలికి వెళ్ళే ముందు ఈ ఈ ప్రార్థనా మందిరం అంటే మనం లోపలికి వెళ్దాము. లోపలికి ఏం చూస్తాం. ఈ మహాత్మా గారు చెప్పిన సిద్ధాంతాలని ఇక్కడ తెలుగులోను అలాగే ఇంగ్లీష్‌లోను ఈడ రాయడం అనేది జరిగిందనమాట. అంటే ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటిస్తే అది మనకి ప్రగతికి, మన దేశ ప్రగతికి ఖచ్చితంగా సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నమ్మకం అనమాట. చాలా పాత కట్టడం అంటే దాదాపు ఇప్పటికి చెప్పాలంటే 100 సంవత్సరాలు. ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆశ్రమం ఇది. చూసారా 1925లో స్థాపించారని ఆడుంది. ఆ! చూడండి ఇది లోపల ఆశ్రమం లోపల చూడండి. ఈ పొనక కనకమ్మ ఆమె యొక్క జీవిత విశేషాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. లోపలంతా కూడా అప్పటి కట్టడం. అయితే ఇక్కడ మీకో విషయాలు తెలియజేయాలి. ఇది మొదట గాంధీ గారు వచ్చినప్పుడు చిన్న కుటీరాలతో ఏర్పాటు చేశారు. అవునా? తర్వాత శాశ్వత భవన నిర్మాణం అనేది జరిగిందన్నమాట. చూస్తున్నారుగా మహాత్మా గాంధీ గారు కింద నుంచి రెండవ వరుస ప్రముఖులతో ఉన్నారు. ఇక్కడ దగ్గుమాటి హనుమంతరావు అలాగే మరొక ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు అలాగే ఇక్కడ మరో పనక కనకమ్మ గారు అలాగే మరో స్వతంత్ర సమరయోధుడు వీరు ఆధ్వర్యంలో ఇక్కడ ఆశ్రమం జరిగింది. వారిందాక దిగుమర్తి హనుమంతరావు, చతుర్వేదుల వెంకటకృష్ణ అలాగే పొనక కనకమ్మ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆశ్రమం అనేది ఇక్కడ జరిగింది. అంటే గాంధీ గారు చూసే డేట్ కనిపిస్తుంది కదా, ఏప్రిల్ 7వ తేదీ 1921 నాడు గాంధీ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి కుటీరాలని ఏర్పాటు చేశారంట. తర్వాత 1925లో దక్షిణాఫ్రికాలో గాంధీ గారు ఉంటే ఆయన యొక్క అనుయాయులు రుస్తుంజీ గారు వారి పేరు మీద ఇక్కడ ఈ యొక్క ఆశ్రమం ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో మరి గాంధీ గారు వచ్చేసారు, మరోసారి వచ్చేసారు. అది ఎప్పుడంటే 1929 మే 11వ తేదీన మళ్ళీ ఈ యొక్క ఆశ్రమానికి వచ్చి రావడం జరిగింది. అందులో భాగంగానే మైపాడులో అంటే అప్పుడు ఈ స్వతంత్ర ఉద్యమం విపరీతంగా ఉన్న క్రమంలో ఈ నెల్లూరుని సందర్శించి క్రమంలో ఈ యొక్క ఆశ్రమం అనేది ఆ రోజు ఇలా ఏర్పాటు జరిగింది. వారి యొక్క సూత్రాలు మహాత్మా గాంధీ సూచించినటువంటి సూత్రాలు చూడండి, 18 రకాల సూత్రాలు. అంటే ఆయన చెప్పిన విషయాలు ఏంటి? దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ఎవరు ఎలాంటి పనులు చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలనే విషయాలు ఇక్కడ తెలియజేయడం జరిగిందన్నమాట. అవి అక్కడ చార్ట్గా మనం బోర్డు మీద చూసాం. వీరంతా కూడా అప్పటి దేశం కోసం పోరాడినటువంటి వీరు జాతీయ స్థాయి నాయకులు. చూస్తున్నారు కదా, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోసు, దాదాపు అందరూ, రవీంద్రనాథ్ ఠాగూరు, ఝాన్సీ లక్ష్మీబాయి, సర్దార్ పటేల్, ఇంకా అనేక మంది ప్రముఖులు యొక్క చిత్రపటాలు మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మీకు ఇంకో విషయం కూడా చూపించాలి. అంటే నెల్లూరు జిల్లాకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు జిల్లా నుంచి చాలామంది స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు. చాలామంది వాళ్ళందరినీ కూడా ఇక్కడ వారి యొక్క ఛాయాచిత్రాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. వారి పేర్లైతే నాకు అన్నీ అవగాహన లేదు. మీ ఆసక్తి గలవారు ఈ యొక్క ఆశ్రమాన్ని సందర్శించి వారిని నేరుగా ఆ ఛాయాచిత్రాన్ని నేరుగా చూసి వారిని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే 2005 నుంచి ఈ ఆశ్రమం నేను చెప్పాను కదా మొదట్లోనే, ఆ రెడ్ క్రాస్ వాళ్ళు దీని యొక్క నిర్వహణ చేపట్టున్నారు. ఆ కార్యక్రమాలు ఏం చేశారనే విషయాలు మనం ఛాయాచిత్రాలు చూసాం. ఇంకా ప్రముఖ దేశభక్తుల ఛాయాచిత్రాలు మనం చూస్తున్నాం. ఇక్కడ గాంధీ అనగానే మనకు బాగా గుర్తొచ్చి చరక అంటే నూలు వడకడం, దాన్ని ఇక్కడ సింబాలిక్గా చేసి పెట్టున్నారు చూడండి. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా
ప్రార్థన జరుగుతుంది. అంటే గాంధీ సిద్ధాంతాలతో ప్రార్థన జరుగుతుంది. అప్పుడు దేశభక్తి కలవారు ఆ, ఈ యొక్క పల్లెపాడు గ్రామస్తులు కొంతమంది వచ్చి చేస్తూ ఉంటారు. ఇంకా జాతీయ పండుగల దినాలతో మరి చాలా గొప్పగా చేస్తారన్నమాట. ఇది మహాత్మా గాంధీ యొక్క జీవన చిత్రానికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా మనం అక్కడ ఈ పినాకిని ఆశ్రమం ఉంది. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో మనం చూడవచ్చు అన్నమాట. అంటే ఆయన యొక్క జీవితాన్ని సంక్షిప్తంగా, క్లుప్తంగా ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఒక్కడో చదువుకోవాలన్నా కూడా టైం సరిపోదు. అందుకని వీలైనంతవరకు మీరు అంటే వీడియోని పాజ్ చేసి అలాగే జూమ్ చేసి చదువుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మిగతా విశేషాలు కూడా నేను చూపిస్తాను. అంటే ఛాయాచిత్రాలని, ఆయన జీవితానికి సంబంధించిన ఛాయాచిత్రాలు ఉన్నాయి. ఇందాక గ్యాలరీ అని చెప్పాను కదా. మొదట్లో మనం ఒక బిల్డింగ్ చూసాం. అక్కడ మహాత్మా గాంధీ సంబంధించినటువంటి పూర్తి జీవితానికి సంబంధించినటువంటి ఛాయాచిత్ర మాలిక అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్యాలరీ ఉంది, ఫోటో గ్యాలరీ. అవి చూద్దాము. ఇప్పుడు ఇది ఏంటంటే ఆ యొక్క ఆశ్రమం నిర్మాణానికి ఎవరెవరు ఇక్కడ తమ వంతు కృషి చేశారు, ఎవరంత సాయం చేశారు, ఎవరు ఏ విధంగా దీనికి పాటుపడ్డారు. పనక కనకమ్మ గారు ఆ స్థలం దాత. అలాగే ఇక్కడ చూడండి, గాంధీ అనగానే మరో విషయం గుర్తొస్తుంది. చరకాతో పాటు రాట్నంతో పాటు 3 కోతులు. చెడు చెప్పవద్దు, చెడు చూడవద్దు, చెడు వినవద్దు. ఇది ఒక ఆర్టిస్ట్ గీసిందన్నమాట, తయారు చేసి ఇచ్చిందన్నమాట. దాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. భవన నిర్మాణం చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా పురాతనమైంది. చాలా అంటే 100 సంవత్సరాలు అంతే కదా. 1921లో దీన్ని స్థాపించారు కుటీరాలతో. 1925లో రుస్తుంజీ గారి ఆధ్వర్యంలో ఈ భవన నిర్మాణం జరిగింది. అంటే ఇప్పుడు మనం 1924లో ఈ యొక్క వీడియో చూస్తున్నాం, ఈ ఆశ్రమం చూస్తున్నాం. అంటే దాదాపుకు 1 సంవత్సరం తక్కువ, 100 సంవత్సరాలు. అంటే వచ్చే సంవత్సరము ఇది ఈ యొక్క ఆశ్రమం శతవార్షికోత్సవం జరుపుకోబోతుంది అనమాట. 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. అప్పుడు మహావైభవంగా ఇక్కడ సంబరాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్పాం కదా, పినాకిని అంటే పెన్నా నది. పెన్నా నది పక్కనే ఈ యొక్క ఆశ్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని పక్కనే ఇందాక చూశారు, ఇది ఏంటంటే గోశాల. పక్కనే గోశాల కూడా ఏర్పాటు చేస్తున్నారండోయ్. పొలాలే కాదు, గోశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా వచ్చేటువంటి దిగుబడి మీద వచ్చే ఆదాయం అవుతుందో అదంతా కూడా ఈ ఆశ్రమానికే వెచ్చిస్తారు. ఈ యొక్క ఆశ్రమానికే వెచ్చిస్తూ ఉంటారు. పర్యాటకులకి దాదాపు ఇక్కడ సౌకర్యాలు అనేటివి లేవు, అంటే ఉన్నాయి. అది మనం చూస్తాం కదా, ఒక బిల్డింగు. ఇది పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బిల్డింగు. మనం కొంత అమౌంట్ పే చేసి అందులో మనం ఉండొచ్చు అన్నమాట. అది కూడా లోపలికి చూస్తాం ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఏందనే విషయం. ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయనే విషయం మనం లోపలికి వెళ్ళి చూద్దాం. బయట నుంచి చూడడం కాదు. మనకి అక్కడ నిర్వాహకులు బాగా సహకరించారు. వారికి మన తరపున, నా వ్యవస్థ తరపున, నా సబ్స్క్రైబర్ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం లోపలికి వెళ్దాం. అంటే ఇక్కడ లోపల గదులు ఏర్పాటు చేసినారు. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే నెల్లూరు సిటీకి ఇది దూరంగా ఉంటుంది. దాదాపు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 15 కిలోమీటర్ల దాకా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టే చేయడానికి అన్ని అవసరాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎట్లా చెప్పాలంటే ఒక లాడ్జీ లాగా. ఎవరు వచ్చినా కూడా అన్ని సౌకర్యాలతో ఇక్కడ బెడ్రూమ్లు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కాబట్టి ఎవరైనా సరే గాంధీ ఆశ్రమాన్ని సందర్శించాలి, ఆయన విషయాలు తెలుసుకోవాలి, ఇక్కడ కొంత సమయం గడపాలి అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో ఈ యొక్క నిర్మాణం అనేది జరిగిందనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. అధికారులు కావచ్చు, సామాన్య పౌరులు కావచ్చు, ఎవరికి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. నేను కూడా ఒక సామాన్య పౌరుడిగానే వెళ్ళాను కాబట్టి నాకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా, ఎటువంటి షరతులు పెట్టకుండా అనుమతి ఇచ్చారు. అందుకే మీకు ఇంత వివరంగా పూర్తి వీడియోని మీకు చూపించగలుగుతున్నాను, పూర్తి విషయాలు మీకు చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం పల్లిపాడులో. ఇది రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ అనమాట. ఈ మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది ఆఫీస్ అనమాట. మనకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ప్రస్తుతానికైతే వాళ్ళు లేరు. ఈ పక్క దానికి ఎదురుగా గ్రంథాలయం. గ్రంథాలయం ప్రస్తుతానికైతే చిన్నదే గానీ, స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి చాలా పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. మనం కూర్చొని ఉచితంగా రెఫర్ చేసుకోవచ్చు. ఉచితంగానే మనం ఆ పుస్తకాల్ని పరిశోధనకు కావచ్చు, లేదంటే తెలుసుకోవడానికి కావచ్చు, చదువుకోవచ్చు, వాడుకోవచ్చు. అలాగే లోపల ఈ ఆయన యొక్క చిత్రమాలిక, ఆయన యొక్క జీవితంలో సంబంధించినటువంటి ఆహ్, అనేక విశేషాలను తెలియజేస్తూ ఇక్కడ మనకిక్కడ చిత్రమాలిక ఏర్పాటు చేశారు. చూడండి. అంటే వాటిని చూస్తూ ఉంటే నిజంగా మనం స్వతంత్ర ఉద్యమం మధ్యలో మనం నడుస్తున్నట్టుగా అనిపిస్తది. ఇవే కాదండి, ఇంకొకటుంది. ఇందాక మీరు బోర్డ్ చూసారా? గాంధీ చిత్రమాలిక అని. అంటే వేరే గది ఉంది. అక్కడ ఇంకా చాలా విశేషాలున్నాయి. ఇవి ఆహ్, సింపుల్ అన్నట్టు. ఆ! అందుకని మీకు సరదాగా మీకు వేగంగా అంటే తొందరగా మీకు చూపిస్తున్నాను. బాగా చూడండి. అంటే మహాత్మా గాంధీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు. ఆ మ్యాటర్ కూడా రాసుంది. కానీ అవన్నీ చదివేంత సమయం సరిపోదు కాబట్టి ఆ! పైగా ఆహ్, అవ అక్షరాలు కూడా చిన్నగా ఉన్నాయి. అందుకని నేను ఫోటోల వరకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మహాత్మా గాంధీ గారనమాట వయసులో ఉన్నప్పుడు. ఇదంతా కూడా మహాత్మా గాంధీ ఆహ్, భార్యాభర్త వాళ్ళిద్దరూ. ఆ! అలాగే ఇది చూస్తే గుర్తు రావాలి. ఈమె ఒక ప్రధానమంత్రి. ఎవరు అనగానే తెలిసిపోతది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఆయన పక్కనమాట. ఈ ఈయన కూడా మహాత్మా గాంధీ. చూడండి ప్రముఖులతో మహాత్మా గాంధీ ఆహ్, కలిసినటువంటి క్షణాలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అంటే ఒక్కసారిగా మనం ఆ స్వాతంత్రోద్యమ కాలానికి వెళ్ళిపోవచ్చు. అక్కడున్నంత సేపు మనం ఆ ఉద్యమం మధ్య నడుస్తున్నటువంటి అనుభూతి మనకైతే కలుగుతుందనమాట. ఆ మ్యాటర్ అంతా కూడా అక్కడ రాసుంది. హిందీలో ఉంటది, తెలుగులోను ఉంటది. మనం ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఖచ్చితంగా మనం చదివి తెలుసుకోవచ్చు. ఇది సేవాగ్రామ్ అని మీరు వినే ఉంటారు. ఇది అంటే ఉపాధ్యాయులకు కొత్త రీతిలో శిక్షణ ఇచ్చేటువంటి గ్రామం అన్నట్టుగా మొదటగా ఏర్పాటు చేసిన గ్రామం అది. అది ఆ కుటీరం ఇందాక మనం చూసింది. ఇంకా చాలా విశేషాలు చూడండి. అప్పట్లో ఎన్నో ఉద్యమాలకి ప్రతీకరించినటువంటి ఛాయాచిత్రాలివి. మా గాంధీ మహాత్ముడు నే ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఈ ఛాయాచిత్ర రూపంలో మన మధ్య తిరుగాడుతున్నటువంటి భావన అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇది గాంధీ చిత్ర ప్రదర్శనశాల. అసలు పూర్తి వివరాలతో ఇప్పుడు మీకు చూపిస్తాం. చిన్న దశ నుంచి వరుస క్రమంలో పొనక కనకం గారు ఏర్పాటు చేశారు కాబట్టి ముందు అక్కడి నుంచి మొదలెడతాం. మహాత్మా గాంధీ చిన్నప్పుడు, బాలగాంధీ, ఆ! కొంచెం అంటే యవ్వన వయసులో గాంధీ, తర్వాత ఒక మధ్య వయసు అన్నట్టు, ఇక మహాత్మా గాంధీ చూడండి బారిస్టర్‌గా, ఎంకే గాంధీ ఆ! అటార్నీ జనరల్ అంట. తర్వాత మహాత్మా గాంధీ అంటే అంటే మనం వింటూ ఉంటాం కదా! సౌత్ ఆఫ్రికాలో ఆయన చదివాడని. అక్కడి నుంచి ప్రతి విషయం కూడా మీరు ఈడ గమనించొచ్చు. స్వతహాగా వారు వయసులు కాబట్టి మనం ఆ రూపు చూడడం అనేది మామూలే. ఇది భార్యాభర్త పెళ్ళైన తర్వాత అన్నమాట. ఇప్పుడు అదే ఇందిరాగాంధీ. పక్కనది ఇందిరాగాంధీ. ఇందిరా ప్రియదర్శిని అనమాట. ఆయన దత్తత తీసుకున్నాక ఆమె ఇందిరా గాంధీ అయింది. బ ఉద్యమంలో భాగంగా ఈయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వాటిలో ఇదనమాట. అంటే అప్పట్లో కుష్టి వ్యాధులు ఉంటే దగ్గరికెళ్ళి పరామర్శిస్తున్నారు. అలాగే మీకు తెలిసిందే. స్వాతంత్రోద్యమంలో భాగంగా ఎన్నో సార్లు జైలుకి వెళ్లారు. జైలు శిక్ష అనుభవించారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. మహాత్మా గాంధీ. ఇది దండి ఉప్పు సత్యాగ్రహం అని చెప్పేసి మనం ఈ ఫోటో చాలా సార్లు దగ్గర చూసే ఉంటాం.
చాలామందితో ఆయనకున్న అనుబంధం ఎలాంటిది, పరిచయాలు ఎలాంటివి, ఆ విషయాలన్నీ కూడా మనం ఈ ఛాయాచిత్రాల ద్వారా అంటే ఫోటోల ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి, ప్రతి ఫోటోని దగ్గర నుంచి చూపిస్తున్నాను, గమనించండి. ప్రతి ఫోటో దగ్గరగా మీకు అర్థం కావాలని ప్రతి ఫోటోని కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి, ఇది గ్యాలరీ. కానీ ఈ నిర్వాహకులు ఎక్కడ సంపాదించారో కానీ చాలా గొప్ప పని అయితే చేశారు. మనకి మంచి విషయాల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 1931 అండి. అలాగే 1931 కూడా ఆనాటి ఫోటోల్ని మనం ఈరోజు నేరుగా చూస్తున్నామంటే ఈ ఆశ్రమ నిర్వాహకులకి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. చూడండి, అంటే ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆశ్రమాన్ని సందర్శించాల్సిందే. గాంధీ తత్వం గురించి కానీ, మహాత్మా గాంధీ యొక్క జీవిత విశేషాల గురించి కానీ, ఇంక ఆశ్రమ విశేషాలు కానీ, ఇక్కడ వాతావరణం కానీ ప్రతిదీ కూడా మనల్ని మంత్రముగ్ధులు చేస్తుంది. నిజంగా దేశం మీద ఆసక్తి, కాస్తో కోస్తో భక్తి ఉన్నట్లయితే మనల్ని ఖచ్చితంగా ఒక గొప్ప అనుభూతిని గురిచేస్తుందని నా యొక్క అభిప్రాయం అన్నమాట. ఇవన్నీ ఆనాటి జాతీయ దినపత్రికలు, ఆనాటి స్వాతంత్ర ఉద్యమాల గురించి విరివిగా ప్రచురించినటువంటి పత్రికలు అన్నమాట. చూసారు, ఇవన్నీ ఆనాటి మహాత్మా గాంధీ యొక్క అపురూపమైన ఘట్టాలని ఆవిష్కరిస్తున్నటువంటి ఛాయాచిత్రాలు. 3 కోతులు, ఇది మనకు తెలిసిందే. చైనా వాళ్ళు తయారు చేసిందంట. అది అక్కడి నుంచి ఎవరో గాంధీ గారికి చైనా మిత్రులు దీన్ని బహుమతిగా ఇచ్చారంట. అది అసలు విషయం. చైనా యొక్క వారితో అంటే చైనాలో గాంధీ గారికి స్నేహితులుంటే వారి స్నేహితులు వీనికి అంటే గాంధీ గారి స్నేహితులు బహుమతిగా ఇచ్చిందే ఆ కోతుల బొమ్మ అన్నమాట. అక్కడి నుంచి ఆ సిద్ధాంతం, 3 కోతుల సిద్ధాంతం మనం ఇప్పటికీ అందరికీ తెలిసిందిగా జనార్దన్ అంటే ప్రాచుర్యం పొందింది, చెప్పాలంటే ప్రాచుర్యం పొందింది. మహాత్మా గాంధీ 1945. చూడండి, ఇది 1946. నెహ్రూ గారితో 1946 స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన చర్చలు చేస్తూ ఉన్నారు. అప్పటికే బాగా ముసలివాడైపోయాడు అనమాట. 1946 అక్టోబరు చరకా రూమ్లో ఉడుకుతున్నారు. ఇటువంటి ఇంకా ఛాయాచిత్రాలు ఇవి అప్పట్లో రైలు ప్రయాణం, మహాత్మా గాంధీ గారి రైలు ప్రయాణము చూడండి. తర్వాత 1946లోనే మరో ఉద్యమానికి పైన చేస్తున్నట్టు ఇది విషయము. అలాగే 1947 బీహార్లో అట ఇది. అప్పుడు అల్లర్లు జరిగిన చోట అన్నమాట ఇది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది 1947 మార్చి. అలాగే 1947 ఇది కూడా మార్చి. అంటే మౌంట్ బ్యాటన్ వాళ్ళతో కలిసినటువంటి సందర్భం అన్నమాట. 1947 ఢిల్లీలో ఇది. తర్వాత 1948 స్వతంత్రానంతరం. ఇది అసలు విషయం అంటే జనవరి 30వ తేదీ 1946 గాంధీ గారు చనిపోయినటువంటి విషయం అన్నమాట. ఇది వారి యొక్క సమాధి ఢిల్లీలో రాజ్ఘాట్గా మనం పిలువబడుతూ ఉందండి ఈరోజు. ఇది వారి యొక్క జీవితం సంబంధించిన చిత్రమాలిక. ఇది మనం ఇందాక చూసాం కదా, రిసార్ట్ లాగా అంటే ఒక లాడ్జీ లాగా దాని ఎదురు నుంచి మనం చూస్తున్నాము. ఇప్పుడు పెన్నా నది అంటే పినాకిని పక్కనే అని చెప్పాం కదా, అది నిరూపణ కోసం మీకు పెన్నా నది చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ పెన్నా నది పక్కనే ఈ యొక్క గాంధీ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చూశారు కదా గాంధీ ఆశ్రమం యొక్క విశేషాలని. ఈ యొక్క ఆశ్రమాన్ని దేశభక్తులు తర్వాత పర్యాటకులు ఖచ్చితంగా దర్శిస్తారని
ఇక్కడ విశేషాలను తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.